సుధీర్ బాబు గారిని ఎస్ఎంఎస్ సినిమా నుంచి చూస్తున్నాం. ప్రతి స్టోరీ వెరీ డిఫరెంట్గా ఎంచుకుంటాడు. ఇది కూడా వెరీ డిఫరెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అమ్మ బాబోయ్, భయమేసింది నాకైతే. ఎందుకంటే పిశాచి బంధనం విముక్తి పొందినప్పుడు పిశాచి బలి సరిపోలేదు అంటుంది. ఆ టైంలో రక్తం తాగుతుంటుంది. డైరెక్టర్ గారు చాలా డిఫరెంట్గా ఆలోచించారు. స్టోరీ విషయానికి వస్తే, ఒక మనిషికి అత్యాశ అంటే డబ్బు మీద వ్యామోహం. అలాంటి వ్యక్తికి పని చేయడం చేత కాదు, కానీ వారికి డబ్బు కావాలి. అవి ఎలా సంపాదించాలి అని ఆలోచించినప్పుడు తనకు తన ఇంట్లో లంకబిందెలు ఉన్నాయని ఒక మాంత్రికుడు చెప్తాడు. వాటిని ఏ విధంగా తీయాలని అడుగుతుంది. అప్పుడు మాంత్రికుడు 5 అమావాస్యలు 10 సోమవారాలని ఏవేవో చెప్తాడు. వాడు చెప్పినట్టుగానే చేస్తుంది. అప్పుడు వాళ్ళ సొంత ఆడపడుచుని అందులోకి లాగుతుంది. ఆమె ప్రెగ్నెన్సీతో ఉంటుంది, అయినా కూడా తనను రిస్క్ లో పడేస్తారు. వాళ్ళు అలా చేసే సమయంలో కోడి, మేక, దున్నపోతు చివరకు మనిషిని బలిగా అడుగుతుంది ఆ పిశాచి. ఆ సమయంలో మాంత్రికుడితో సహా అందరూ మరణిస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది తెరపైన చూడాలి. ఇందులో పాత్రలు సుధీర్ గారు సోనాక్షి సిన్హా పిశాచి పాత్రలో నటించారు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో తనని డిఫరెంట్ గా చూపించారు. సోనాక్షి గారు ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఆ తర్వాత సోనాక్షి సిన్హా గారిని హీరో ఎలా ఎదిరించాడు, తనకు శాపాన్ని ఎలా విముక్తి కలిగించుకున్నాడు అనేది తెరపైనే చూడాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి.